హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే సిర్లక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఎటువంటి రసాయనాలు కలపకుండా మన ఇంట్లో మనం తయారు చేసుకునే సిర్లక్. ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టి 1 కప్పు పూల్ మకానా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనిస్తే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ప్రెస్ చేస్తే ఇరిగిపోవాలండి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. సైడ్ పెట్టుకొని అదే కడాయిలో మల్టీగ్రెయిన్ ఓట్స్ నేను తీసుకున్నాను. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఓట్స్ మల్టీగ్రెయిన్. ఇవి సైడ్ పెట్టుకొని ఇందులో 3 కప్స్ అటుకులు యాడ్ చేసుకుని అటుకులు కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయినాక నోట్లో వేస్తే పంటికి అంటకుండా నార్మల్గా నమలేటట్టు ఉండాలి. అంతలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ 3 కలిపి చల్లార్చుకోవాలి. చూడండి, ఇది పిల్లలకి చాలా హెల్దీ అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. ట్రావెలింగ్లో హాట్ వాటర్ క్యారీ చేసుకుంటే హాట్ వాటర్లో కలిపి హ్యాపీగా పెట్టేసేవచ్చు. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. మా పాపకైతే నేను ఇదే పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అంతా ఇలా ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది ట్రావెలింగ్లో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.